హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ చేసాము. సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి మంచిగా ఒక గ్యాప్ అప్ కనిపించింది. గ్యాప్ అప్తో పాటు ఒక రెసిస్టెన్స్ దగ్గర టచ్ అయింది. మనకేమైందంటే ఈ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లోనే మనకి బయ్యర్స్ చాలా హెవీగా ఉన్నారని చెప్పి క్లారిటీ కనిపించింది. సో దానికోసం మనం స్ట్రాటజీ బేస్డ్తో మార్నింగ్ సిఈ ట్రేడ్ని మనం ప్లాన్ చేసాము. సో ఇక్కడ టూ థింగ్స్ అయితే క్లియర్. ఫస్ట్ ఇది ఏంటంటే రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే గ్యాప్ అప్ అండ్ సిఈ సైడ్ మంచి వాల్యూమ్ ఉంది. సో ట్రేడ్ మనం మార్నింగ్ అందుకని సిఈ సైడ్ ప్లాన్ చేసి ఉన్నాము. సో యాజ్ యూజువల్గా మన రిస్క్ రివార్డ్ తెలిసిందే 1:1.5. సో 30 పాయింట్స్ రిస్క్ పెట్టుకున్నాను, 45 పాయింట్స్ ఏమో ప్రాఫిట్కి పెట్టుకున్నాను. సో ప్రజెంట్ మార్కెట్ అయితే అక్కడక్కడే నడుస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మార్కెట్ అక్కడక్కడే ఉంది. పైగా ఈరోజు ఎక్స్పైరీ. యాజ్ పర్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మన స్ట్రాటజీ ప్రకారం కానీ నార్మల్గా కానీ ఎక్స్పైరీ రోజు చూసుకున్నట్టయితే ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది. కానీ ఇది రేంజ్ బౌండ్ క్రియేట్ అవ్వాలంటే ఒక ముందు అప్వర్డ్స్ రేంజ్కి వెళ్ళి అది సెట్ చేసుకుని దాని తర్వాత డౌన్వర్డ్స్ వచ్చి ఒక రేంజ్ క్రియేట్ చేసుకుని ఆ రేంజ్లో మార్కెట్ నడవాలి. బట్ మనం ప్లాన్ ప్రకారం అయితే అప్ వెళ్ళాలని. సో యాజ్ యూజువల్ అయితే ఎస్ఎల్ హిట్ అయితే కనుక లైట్, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బయో స్ట్రాంగ్ ఉన్నారని చెప్పి తీసుకున్నా. మేబీ ఇక్కడ కొత్త సెల్లర్ సెంటర్ అయితే కనుక మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. లేదంటే కొన్నిసార్లు ఎక్స్పైరీ రోజు చాలా ట్రిక్కీగా ఉంటుంది. మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకైతే వెయిట్ చేయాలి. సో ఇదైతే ఫస్ట్ ట్రేడ్ నేను ఈరోజు తీసుకుంది. చూసుకున్నట్టయితే ఎస్ఎల్కి చాలా నియర్గానే వస్తుంది. బట్ నాట్ షూర్, లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఇన్ కేస్ ఎస్ఎల్ వస్తే కనుక ఎగ్జిట్ అయిపోయి నేను ఇంకో ట్రేడ్ నిఫ్టీలో ప్లాన్ చేస్తాను. సో అది కూడా నేను మీకు ఇందులో పోస్ట్ చేస్తాను. క్లియర్గా చూస్తే సెల్లర్స్ అయితే ఎంట్రీ అయ్యారు అనిపిస్తుంది. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని రెసిస్టెన్స్కి కన్ఫర్మేషన్ తీసుకుని మేబీ ఎంట్రీ. ఓకే ఫైన్, ఎగ్జిట్ అయిపోయింది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇది సెకండ్ ట్రేడ్. మనకి నిఫ్టీలో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కనిపించింది. సో బ్రేక్అవుట్ అయిందని చెప్పి నేను ఒక 1:2 లాట్స్ పెట్టుకున్నాను. సో ఎందుకంటే కొంచెం రివర్సల్ కనిపిస్తుంది. లోయర్ లోస్ నుంచి హయ్యర్ హైకి ఛాన్సెస్ ఆర్ వెరీ హై, బికాజ్ అది కన్ఫర్మేషన్ ఇచ్చింది క్యాండిల్తో. సో డెఫినెట్గా మనం వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే రిస్క్ చాలా తక్కువ పెట్టుకున్నాను నేను. అరౌండ్ ఒక 10 పాయింట్స్ కూడా 8 పాయింట్స్ దాకా తీసుకున్నాను రిస్క్. అందుకు నేను 2 లాట్స్ తీసుకున్నాను. సో డెఫినెట్లీ ఇది 1:2 రిస్క్ ఇవ్వాలి, రిస్క్ రివార్డ్ మనకి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మార్కెట్ అయితే ఇవాళ కొంచెం అంతా రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. పైగా ఇది ఎక్స్పైరీ కదా. సో నాట్ షూర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. సో ఎంత తొందరగా ప్రాఫిట్స్ ఎంత తొందరగా లాస్ కానీ తీసుకుని ఎగ్జిట్ అయిపోవడం బెటర్. లాంటి మార్కెట్లో ఎక్కువ స్టేప్ ఉండకూడదు, ఎందుకంటే ప్రీమియమ్స్ డిక్ అయిపోతూ ఉంటాయి. సో చాలాసేపు పట్టింది, నేను కట్ చేశాను వీడియో. సో లాస్ట్లో చూసుకున్నట్టయితే నాకు టార్గెట్ హిట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో ఈరోజు ఒకటి ఎస్ఎల్ అండ్ ఇంకోటి ప్రాఫిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.